హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జనని బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, వీడియో కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. మన ఛానల్లో 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించిన ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారము కానీ, అదేవిధంగా లేటెస్ట్ వాతావరణానికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్స్ కానీ, ప్రతి ఒక్క వివరాలు ఎప్పటికప్పుడు మీకు వీడియోస్ రూపంలో అందించడం అయితే జరుగుతుంది. డైలీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో మీకు పోస్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయితేనే ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి, అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఈరోజు మరొక కొత్త వార్త అయితే తీసుకురావడం జరిగింది. వీటికి సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి భారీగా రిటైర్మెంట్ ఏజ్ అనేది పెంపు, వీరికి మాత్రమే ఒక వార్త అయితే రావడం జరిగింది. వీటికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కారు ప్రభుత్వ రంగ సంస్థలు, అదేవిధంగా గురుకుల సొసైటీకి సంబంధించి స్కూళ్ళలో ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన ఒక వార్త అయితే తీసుకోవడం అయితే జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే గురుకుల సొసైటీ స్కూళ్ళలో పనిచేసిన ఉద్యోగులు కానీ, ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు కానీ, వారి యొక్క రిటైర్మెంట్ వయసు అనేది 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు దాదాపు 2 సంవత్సరాల వయసు అనేది పెంచడం వలన సగటు ప్రభుత్వ ఉద్యోగులు కూడా హర్షం అయితే వ్యక్తం అయితే చేయడం అయితే జరిగింది. అంటే దాదాపు 60 సంవత్సరాలకు ఉన్న వారి యొక్క పదవి విరమణ వయసు అనేది దాదాపు 2 సంవత్సరాలు పెంచడం వలన ఇప్పుడు 62 సంవత్సరాలకు వారి యొక్క రిటైర్మెంట్ వయసు అనేది పెరగడం అయితే జరిగింది. అంటే దాదాపు వారి యొక్క జీతాలు పెరుగుతాయి, అదేవిధంగా వారి యొక్క పెన్షన్ కూడా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రిటైర్మెంట్ ఏజ్ తర్వాత వారికి వచ్చే బెనిఫిట్స్ అన్నీ కూడా వారి లబ్ధి పొందే విధంగా అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కార్ అయితే ఒక కీలకమైన ప్రకటన అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన ఎప్పటికప్పుడు వివరాలు మీకు అందించడం అయితే జరుగుతుంది. మరొకసారి ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేసిన ఉద్యోగస్తులు, అదేవిధంగా గురుకుల సొసైటీ స్కూళ్ళలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు వారి యొక్క రిటైర్మెంట్ వయసు అనేది పెరిగే అవకాశాలు కూడా ఉన్నట్టు సమాచారం. వీటిపై కీలకమైన అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకురావడం జరిగింది. సగటు ప్రభుత్వ ఉద్యోగుల హర్షం అయితే వ్యక్తం అయితే చేయడం జరుగుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, వీలైనంత వరకు అందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.